संजोरावृणीमहे रासुं पलुके 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 అయితే నిజంగా వారు వెంటనే అంటే గతంలో కూడా అన్న జలాశయ దేవాలయానికి పెళ్లి అడిగారు. ఎందుకంటే నిజంగా న్యాయం ధర్మం అనగానే ముందు మనకు గుర్తొచ్చేది జడ్జి గారు. రాజ్యాంగ ఆవిష్కరణ ఎవరితో చేయించాలి ఏంటి, ఎంతో మంది ఇక్కడ వేద పండితులంతా ఉన్నారు. ఈ పండితుల మధ్య మరి కార్యక్రమం ఎవరితో చేయించాలి అన్నప్పుడు వడ్లమాని లక్ష్మీనారాయణ అవధాని గారు. అలాగే సంగీతంలో చాలా పేదరికంలో ఉండి కూడా సంగీతాన్ని కుస్తీ బట్టి మన వైదికుల్లో ఒక మన దగ్గర ఉన్నది మంత్రమే తప్ప వేరే లేదు కాబట్టి ఆ మంత్రాలతోటి ఆ కార్యక్రమం జరుపుకుంటే బాగుంటుంది. ఓం యం వైరజతా అసౌహరిణి యద్రుక్మో భవతః ఆభ్యామే వైనము భయతః పరిగృహ్ణాతి వరుణస్య వా అభిషచ్యమానస్యావః ఇందయం వీర్యం నిరఘ్నన్న తత్సువర్ణం హిరణ్యమభవతిశరక్షः వైదిక బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన సభ్యులు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి వేద పండితులు, న్యాయవాదులు, సోదరీమణులు, ఇద్దరు గాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది అందరికి కూడా ముందస్తుగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం, మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నాను. నిన్న మన అధ్యక్షుల వారు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒకటే డౌట్ వచ్చింది, ఎందుకు నన్ను ఎన్నుకున్నారని. అది మీరు ఎన్నుకోలేదు, ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారు అంటే వాళ్ళు ఏం చెప్తారో సమాధానం అని నేను అడిగాను, మీరు నన్ను ఎందుకు ఎంచుకున్నారని. మీ మైండ్లో అది ఆలోచన వచ్చిందంటే అది ఒక భగవద్ అనుగ్రహం వల్లనే నేనని అనుకుంటున్నాను. మామూలుగా పంచాంగ శ్రవణానికి వెళ్ళాము, పంచాంగ శ్రవణంలో గెస్టుగా పాల్గొన్నాము ప్రముఖ పండితులతో. బట్ ఇలాంటి కార్యక్రమం నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఇంతమంది పండితుల మధ్యన జరుపుకోవడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. అది మీ ద్వారా నాకు కలిగిందని సంతోషపడుతున్నాను.
ఇప్పుడు మన పండితులు చక్కని వేద మంత్రాలు చదివినారు. నిజంగా దాని అర్థం ఏందో చాలామందికి తెలియకపోవచ్చు. కాకపోతే దాంట్లో ఆ మంత్రాలలో ఒక మెడిసిన్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది, ఒక పాజిటివ్ శక్తి ఉంది. అది మన చెవుల ద్వారా మెదడుకు పోయి మెదడులో ఉన్నటువంటి చిన్న చిన్న న్యూరాన్స్ను యాక్టివేట్ చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి ఒక గొప్ప మంత్రం, మెడిసిన్. అది ప్రతిరోజు మనం వింటే మన మైండ్ ఎంత యాక్టివ్ ఉంటుందో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు చదువుతుంటే నా చెవులకు వెళ్ళి ఒక్క శబ్దం కూడా బయటకోకుండా నేను ఆలకించాలని ఉద్దేశంతో చాలా తీక్షణంగా నేను విలకించాను. ఒక బాడీలో ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్, దాన్ని మనం అనుభవిస్తూనే కానీ చెప్పలేము. అంటే ఆ వేద మంత్రాలలో అంతటి శక్తి ఉంది. అది ఎప్పుడో కొన్ని పూర్వకాలం ఋషులు వందలు వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి మంత్రాలను ఈనాటికి మీ ద్వారా ప్రజలకు అందరికీ అందజేస్తున్నందుకు మీకు అందరికీ చేతులెత్తి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. పంచాంగము అంటే దాంట్లోనే ఉంది, పంచ అంగములతో కూడుకున్నటువంటి అని. దాంట్లో ఖగోళ శాస్త్రం నిమిడి ఉంది, జ్యోతిష శాస్త్రం నిమిడి ఉంది. ప్రతి ఒక్కరికి ఈనాడు పంచాంగం అనేటువంటిది కంపల్సరీ. మనిషి పుట్టిన రోజు నుంచి చనిపోయినంత వరకు, చనిపోయినా కూడా పంచాంగం మీద ఆధారపడి మనం ఎన్నో మన ధర్మంలో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. ఇంకా ఇప్పుడు సొసైటీ ఇంకా అడ్వాన్స్గా అయింది. చూసి ఏనాడు పిల్లవాడిని కనాలని కూడా కంటున్నారు. మన పిల్లవాడు పుట్టినప్పటి నుంచి నామకరణం చేయాలన్నా, మళ్ళీ వానికి కడుపులో 2 స్పూన్లు అన్నం తినిపించాలన్నా, మళ్ళీ వానికి విద్యాభ్యాసం పెట్టాలన్నా, మళ్ళీ స్కూల్కి పంపాలన్నా, మళ్ళీ బర్త్డే చేయాలన్నా ముహూర్తం. సంస్కృతిలో మన ధర్మంలో, ముఖ్యంగా హిందువుల ధర్మంలో, తెలుగు వాళ్ళలో ఈ పంచాంగం అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉంటున్నటువంటి ఒక గ్రంథం. మనకు ఎంతో విజ్ఞానంతో ఈ పంచాంగం అనేటువంటిది ఒక సంవత్సరం 365 రోజుల్లో జరిగేటువంటివన్నీ ఇంట్లో రాస్తారు. మనకు మరుక్షణం ఏమవుతుందో తెలియదు. దీంట్లో నెక్స్ట్ చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, మౌఢ్యం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా అన్నీ కూడా ఇందులో నిక్షిప్తమైనంటే మన పండితులు ఎంత విజ్ఞానంతో ఈ పుస్తకాన్ని తయారు చేసి ఉంటారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఈ బ్రాహ్మణ పెద్దలందరికీ, వైదిక పండితులందరికీ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వైదిక బ్రాహ్మణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.